తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. 2023 నవంబర్ 15 నుంచి 30 మధ్య కాలంలో భారీ ఎత్తున ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు సిట్ విచారణలో వెల్లడైంది. నిందితుడు ప్రణీత్రావు ఏకంగా 4013 ఫోన్ నంబర్లను ట్యాప్ చేసినట్లు గుర్తించారు. ట్యాప్ చేసిన నంబర్లలో 618 మంది రాజకీయ నాయకులు, ఐఏఎస్లు, ఐపీఎస్లు, జర్నలిస్టుల ఫోన్లు ఉన్నాయని సిట్ తెలిపింది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి, బండి సంజయ్, ఈటల రాజేందర్, పొంగులేటి సుధాకర్ రెడ్డి కుటుంబ సభ్యులు, వారి అనుచరుల ఫోన్లు ట్యాప్ అయినట్లు సమాచారం. త్వరలో కొండ విశ్వేశ్వరరెడ్డి, కేఎస్ రత్నం, మైనంపల్లి, మర్రి శశిధర్ రెడ్డిలకు సిట్ నోటీసులు జారీ చేయనుంది. అలాగే బీఆర్ఎస్ నేతలు పద్మా దేవేందర్ రెడ్డి, తాటికొండ రాజయ్య, మర్రి జనార్దన్ రెడ్డిలకు కూడా నోటీసులు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఐఏఎస్ అధికారులు రొనాల్డ్ రాస్, గౌతమ్ల ఫోన్లు ట్యాప్ అయినట్లు విచారణలో తేలింది. ఈ 618 మంది స్టేట్మెంట్లను సిట్ రికార్డ్ చేయనుంది. ఇప్పటి వరకు 228 మంది స్టేట్మెంట్లు రికార్డ్ అయినట్లు అధికారులు తెలిపారు.